ఒక ఖాళీ డొరిటోస్ బ్యాగ్లో వేల కొద్ది డాలర్ల కట్టపెట్టి ఒక చెట్టు కింద పడేసి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. తెల్లటి గ్లౌజులు తప్ప అతని ముఖం కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు అమెరికాలో లక్షల మంది ఈ యొక్క వీడియో కోసమే వెతుకుతున్నారు. న్యూయార్క్లో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ న్యూయార్క్ సిటీ మనీ హంట్ ఈ వీడియో పోస్ట్ చేసి ఫైండర్స్ కీపర్స్ డబ్బు దొరికితే మమ్మల్ని ట్యాగ్ చేయండి అని రాసింది. మరుసటి రోజు 200 మైళ్ళ దూరంలో బోస్టన్లో ఇంకో అకౌంట్ అదే తరహాలో డ్రాప్ చేసింది. ఇప్పుడు అమెరికా అంతటా ఇలాంటి క్యాష్ డ్రాప్ అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. డబ్బుని చాక్లెట్ బ్యాగుల్లో, పైపుల్లో, పార్కు చెట్ల తొర్రల్లో, పెయింట్ డబ్బాలు దాచిపెడుతూ ఉన్నారు. జనాలు లిటరల్లీ పరిగెత్తుకుంటూ వచ్చి వెతుక్కుంటున్నారు. ఇక్కడ సిబిఎస్ న్యూస్ ఏకంగా 50కి పైగా ఇలాంటి అకౌంట్స్ని ఇన్వెస్టిగేట్ చేసింది. 20 నగరాల్లో మొత్తం కలిపి 70 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నాయి వీటికి. ఇది కేవలం ఫన్ కోసమేనా అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ క్యాష్ డ్రాప్స్ వెనుక ఒక పెద్ద బిజినెస్ మోడల్ నడుస్తోంది. కొన్ని అకౌంట్స్ లోకల్ బిజినెసెస్, లాయర్లు, రెస్టారెంట్ల కోసం స్పాన్సర్డ్ ప్రమోషన్స్గా అయితే పనిచేస్తాయి. పాస్ అనేటువంటి ఒక కంపెనీ ఏకంగా ఈ క్యాష్ డ్రాప్స్ చుట్టూ ఒక పూర్తి యాప్నే కట్టేసింది. 2 లక్షల మంది రిజిస్టర్డ్ యూజర్స్, నెలకి 10 నుంచి 15 కోట్ల వ్యూస్. వాళ్ళు దీన్ని అడ్వర్టైజింగ్, స్పాన్సర్షిప్స్ మరియు యూజర్స్ ఈమెయిల్స్ ఆర్ నేమ్స్ లాంటి ఫస్ట్ పార్టీ డేటా కలెక్ట్ చేసుకోవడానికి వాడుతూ ఉన్నారు. ఒక ఎక్స్పర్ట్ దీన్ని ఇప్పటి ఎకనామిక్ అన్సర్టనిటీకి, ఇన్ఫ్లుయెన్సర్ ఎకనామీలో మారుతున్న ట్రస్ట్కి కనెక్ట్ చేసి చెప్తోంది. అనానమస్, ఫేస్లెస్ అకౌంట్స్ మీద జనాలు ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారని, ఎందుకంటే వాటిలో బ్రాండ్ సెల్లింగ్ ఫీలింగ్ ఉండదని. ఇది మీకెందుకు సంబంధించిందంటే, మీరు స్క్రోల్ చేస్తున్న ప్రతి ఫన్, హోల్సమ్ వీడియో వెనుక కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉండొచ్చు. ఉచితంగా డబ్బు ఇస్తున్నట్టు కనిపించే ప్రతి అకౌంట్ నిజానికి మీ అటెన్షన్నే అమ్ముకుంటూ ఉండొచ్చు.